హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, 4 దారాలు కనపడుతున్నాయి కదా, అంటే మనకు 3 వరుసలు అన్నమాట. 3 వరుసల్లోనూ ఒక్కొక్క పువ్వు ఫస్ట్ పెట్టి ఇక్కడ దారం వేసి ఇలా ముడేసుకోవాలండి. గట్టిగా లాగకండి, పువ్వులు కట్ అవుతాయి, లేదంటే లూజ్ అయితే మట్టుకు రాలిపోతాయి. జాగ్రత్తగా ముడేసుకోండి. నాటు వేసినప్పుడు తగినంత మోతాదులో వేసుకోండి, లాగండి. దీన్ని గజరా అంటారండి. కొప్పు చుట్టూతా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, గమనించండి, అన్ని పువ్వులు పైకి పెడుతున్నాను, అంటే పెటల్స్ అన్నీ పైకి కనబడేలా పెడుతున్నాను, కాడలన్నీ కిందికి వచ్చేలాగా పెడుతున్నాను. ఇది కొప్పుకైతే చాలా బాగుంటుంది. అలాగే ఎక్స్ట్రా దారం అటుపక్క ఇటుపక్క మనము పెట్టుకున్నట్లయితే జడకు కూడా చుట్టి కింద నుంచి కట్టేసుకోవచ్చు అండి. పైన యూపిన్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. మనకు జడకు చుట్టేసినట్టుగానో వేలాడేలాగా వేసుకోవాలంటే పైకో పువ్వు కిందికో పువ్వు, అంటే పైన కూడా పెటల్స్ కనబడేలాగా ఒకటి, కింద పెటల్స్ కనబడేలాగా ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. నేను రకరకాలుగా అల్లుతానండి, చాలా బాగుంటున్నాయి. చూడండి నా వీడియోస్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. తప్పకుండా కామెంట్ కూడా పెట్టండి. మన ఛానల్లో యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి, గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే పూల వీడియోస్ కూడా పెడుతున్నాను. మాల కట్టడం రకరకాలుగా కడుతున్నాను. మన వీడియోస్ అన్నీ చూడండి. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. చూడండి, ఈ విధంగా లావుగా వస్తుందన్నమాట 3 పెట్టుకుంటే. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.